శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు భగవద్గీత జ్ఞానయజ్ఞములో భాగంగా 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగం. ముఖ్యమైనటువంటి ఆత్మవిద్య, బ్రహ్మ విద్యలో ముఖ్యమైనటువంటి ఘట్టం సమాప్తమైనది. 18వ శ్లోకము నుండి కర్మణ్య అకర్మ యః పశ్యేత్ నుండి బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హోతం చూసాం. అయితే ఇక్కడ 3 దశలు, అంటే 3 స్టెప్స్ ఉంటాయన్నమాట. 3 చరణములు, 3 పాదములు మీరు నడవాల్సి ఉంటుంది. ఏంటి ఆ 3 పాదములు అంటే, నామము ఆకారము రూపములుగా రంగులుగా కనిపించే, నామము రూపములు రంగులు ఏవైతే ఇవి దృశ్యములుగా కనిపిస్తున్నాయో అవి తాత్కాలికమే. వాటికి అధిష్టానంగా ఉన్నటువంటి ఆ కంటెంట్ ఏదైతే ఉందో, ఉనికి, అది శాశ్వతము, పర్మనెంట్, నిత్యం. అంటే ఆభరణములు, మనకు ఆర్నమెంట్స్ దృశ్యములుగా కనిపిస్తున్నాయి, వేరు వేరు పేర్లతో, ఆకారములతో. అవి పెట్టుకునే ప్రయోజనము కూడా భిన్నంగా ఉంటున్నాయి. ఆ నామరూపములు, పేర్లు మిథ్య. మరి సత్యం ఏమిటి? అన్నిటి యందు ఉన్నటువంటి బంగారమే సత్యం. Gold is real, names and forms of ornaments are unreal, mithya. ఈ విధంగా ఈ ఉనికి ఏదైతే ఉందో సత్యం, దానిని ఆత్మ అంటారు. నామరూపములుగా దర్శిస్తున్నంతసేపు ఆ నామరూపములు ఏవైతే ఉన్నాయో వాటిని అనాత్మ. ఈ 2 మనము అర్థం చేసుకున్నాం అనుకోండి, యావత్తు సృష్టి మొత్తము కూడా ఈ 2 కలయికే. ఆత్మ అంటే శివ, అనాత్మ అంటే మాయాశక్తి. మాయాశక్తి లేకుండా శివ ఉన్నప్పటికీ ప్రకటము కాదు. ఎందుకు స్వామి ప్రకటన కాదు? శివకి ఏమైనా భయమా? పార్వతి లేకుంటే బయటికి రాడా ఆయన? అంటే పార్వతి శారీకి ఏమైనా అలాగా కట్టుకొని ఆ శారీ వెనక దాక్కొని వస్తాడా? కాదు. మరేంటి అంటే, శుద్ధమైన శాశ్వతంగా ఉన్న శాంతి స్వరూపమే శివ. అది చూడడానికి వేరేదేమీ లేదు సృష్టిలో. ఇప్పుడు మన ఇంటి మొత్తము ఎలక్ట్రికల్ వైరింగ్ చేశాం, కానీ కరెంటు ఉందా లేదని మనకు తెలీదు. ఒక బల్బు పెట్టినప్పుడు ఆ విద్యుత్ శక్తి, కరెంటు ఫిలమెంట్ ద్వారా అనుగ్రహించి బల్బు వెలుగుతుంది. అప్పుడే కరెంటు ఉన్నదని మనం గుర్తిస్తున్నాం. బల్బు పెట్టే ముందు కూడా ఉన్నది, మీరు గుర్తించడానికి వీలు పడలేదు. అంత మాత్రాన కరెంటు లేదని కాదు కదా. అదేవిధంగా
శివ ఉన్నారు కరెంటు మాదిరిగా, కానీ ప్రకటమయ్యేందుకు వీలు పడేటట్లుగా మాయాశక్తి ఉండాలి. మాయాతో ప్రకృతి విద్ధి మాయినం తు మహేశ్వరం అన్నారు ఉపనిషత్. శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఏం చెప్పిందంటే, మాయ అంటే ఏమిటో కాదండి, ఈ చుట్టూ ఉన్న ప్రకృతి మాయా. మరి మాయిని ఎవరు? మాయకి స్వామి, ఆ మాయాశక్తికి స్వామి మహేశ్వర అని చెప్పారు. అందువలన ప్రతి అణువు మాయా మహేశ్వరుల యొక్క కలయిక. ఇప్పుడు మీ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి ఇవన్నీ తీసుకోండి, గుండి చప్పుడు వరకు, ఇవన్నీ కలిపితే మాయాశక్తి. అవి పని చేయడానికి వెనక అనుగ్రహిస్తున్నటువంటి ఆ యొక్క చైతన్య శక్తి ఏదైతే ఉందో, ఆ బ్యాక్గ్రౌండ్లో వెనుక, అది మహేశ్వర. దీన్ని బట్టి యావత్తు సమాజము, ప్రపంచమంత సృష్టి అర్ధనారీశ్వరులే. మన అర్ధనారీశ్వరుల కోసము సగము ఈశ్వరుని యొక్క భాగము, సగం పార్వతీ భాగము కలిపి మనం ఫోటోలు, విగ్రహాలు ఎంతవరకు చూస్తాం? అలాగా ఈ సత్యం తెలుసుకున్నంత వరకు చూడాలి మనం. సత్యం బోధపడినప్పుడు సగం సగం ఉండడం ఏంటి? శివపార్వతులు నాలో నేనే అయి ఉన్నాను కదా అర్ధనారీశ్వర స్వరూపంగా అని మీకు అవగాహన వచ్చిన రోజున అనంతమైన ఆనందముతో ఎగిరి గంతులు వేస్తారు. అది అసలైనటువంటి ఆత్మానందం. దానిని ఋషులు, యోగులు చిదానంద రూపము, కేవలము ప్రజ్ఞ, ఆ చైతన్యం ఆనందమే చిదానంద రూపము. దానిని ఋషులు శివస్వరూపంగా అలా ఊహించి దర్శించారు తత్వంతో. కొంతమంది భగవాన్ గణేశ స్వరూపంగా, గణపతిగా, కొంతమంది విష్ణు స్వరూపంగా, నారాయణగా. అలా రూపము లేని తత్వాన్ని రూపములో ఆ విధంగా కల్పించారు. ఎందుకు స్వామీజీ కల్పించారు అంటే, రూపము లేని తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకి అంత సూక్ష్మంతో కలిగినటువంటి బుద్ధి లేదు చాలా మంది. ఆకారాలు చూపెట్టి చెప్తుంటేనే అర్థం కావడం లేదు మనకి. రూపము లేని పరమాత్మ డైరెక్ట్గా చెప్తే మన తల పైనుండి వెళ్ళిపోతుంది తప్ప మనకు అర్థం కాదు. అందువలన మన అందరి యందు దయ, ప్రేమ, కరుణతో వేదము ఈ విధంగా ప్లాన్ చేసింది. అయితే ఈ విధంగా ఆత్మ, అనాత్మ, ఆభరణముల యొక్క నామరూపములు వేరు, బంగారం వేరు, ఈ విధంగా విభజిస్తే చైతన్య ఆత్మ వేరు, నామరూపములుగా కనిపిస్తున్నటువంటి అనాత్మ, జడము వేరు అని తెలుసుకుంటే మొట్టమొదటి పాదం మీరేసినట్టు, మొదటి అడుగు పూర్తయింది. మరి రెండవ అడుగు ఏమిటి స్వామి? ఆత్మలు అనేకం ఉండవు, ఒకటే ఆత్మ సర్వవ్యాపకం. అంటే ఎలాగా? ఒకే పూసలు లేదా పువ్వులు వెనక ఉన్నటువంటి దారము ఎలా అయితే దాక్కొని ఉన్నదో, సకల సృష్టి అంతా పరమాత్మ అనే దార
దారమునకు గుచ్చబడి ఉన్నట్లు చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సూత్రం అంటే తాడు, మణులు అంటే మీరు గుచ్చినటువంటి పూసలు. మీరు ఎలాగైతే పూసలు గుచ్చుకొని అమ్మ అద్భుతంగా ఉంది, ఎంత బాగుందో ఎంత బాగుందో అని మనం చూసుకుంటాం కదా మెడలు వేసుకొని, ఆ విధంగా పరమాత్మ అనే తాడుకి యావత్తు సృష్టి అంతా కూడా పూసల్లా గుచ్చి ఉన్నాయి. అదేవిధంగా ఒకే ఆకాశము అనేక జగ్గు లోపల ఉన్న ఖాళీ జారు జగ్గు కుండ, ఒక ఇంట్లో 4 గదుల మధ్య ఒకే ఆకాశం ఎలాగైతే విభజించబడదో, కానీ వాటి చుట్టూ ఉన్నటువంటి ఆ పరిమితంగా ఉన్నటువంటి వాటి ఆధారంగా ఆకాశము కూడా పరిమితంగా ఉన్నదే అని మనకు భ్రమ కలుగుతుంది. కాబట్టి ఆ స్థితిలో నిజానికి యావత్తు శరీరములన్నీ కూడా ఎక్కడున్నాయి? ఆత్మలో ఉన్నాయి. మొదట మనం ఏమనుకున్నాము? శరీరం లోపల ఆత్మ ఎక్కడో దాక్కుని పాపం భయానికి మిటుకు ఇలా చూస్తూ ఆత్మ శరీరం లోపల ఉంది, మొదటి స్టెప్ అన్నాం. ఇప్పుడేమంటున్నాము? శరీరం లోపల ఆత్మ ఉండటం ఏంటండి? యావత్తు సృష్టి అంతా ఆత్మలో ఉన్నది కదా. చెట్టుకి పండ్లు ఉంటాయి, పండ్లు బీజములు ఉంటాయి. అంటే కేవలం చెట్టుకి ఉన్న పండుకే బీజం ఉందా? అదేంటండి, బీజము నుండే కదా చెట్టు వచ్చింది. అలా తెలుసుకోవడం అన్నమాట. ఆ విధంగా మీరెప్పుడైతే ఇన్నాళ్ళు నేను శరీరం అనుకునే స్థాయి నుండి భగవద్గీత కృష్ణ ఉపదేశము ద్వారా నేను ఆత్మను, శరీరం వస్తుంది పోతుంది. ఆ మహనీయుడు ఏం చెప్పారు? అచ్చేద్యోయం అక్లేద్యోయం అశోష్య ఏవచ అని అన్నారు. అంటే అచ్ఛేద్యం అదాహ్యం అక్లేద్యం అశోష్య అంటే నీటితో తడపడానికి వీలు పడదు, అగ్నితో కాల్చడానికి వీలు పడదు. ఏంటి? నేను అంటే ఆత్మ. నా హన్యతే అన్యమానే శరీరము. ఇప్పుడు మీకు నా మీద కోపం వస్తే ఏం చేస్తారు? ఒక మంచి షార్ప్ పదునైన కత్తి తీసుకొచ్చి నన్ను ముక్కలుగా కట్ చేసి, బాగా ఇంకా కోపం తగ్గట్లేదు మీకు అనుకోండి, బాగా పికిల్ చేసి స్వామీజీ పికిల్ అనే ఒక లేబుల్ పెట్టి ఒక 2-3 డబ్బాలు వేశారనుకోండి, నా ఆత్మ మీరేమైనా కట్ చేయగలరా? నా ఆత్మ మీరేమైనా స్పృశించగలరా? మీరు దేని చేశారు పికిలు? ఈ పంచభూతాత్మంగా ఉన్నటువంటి శరీరాన్ని పికిల్ చేశారు మీరు. స్వామీజీ పికిల్, అది కొత్త బ్రాండ్ మార్కెట్లోకి వచ్చింది. బట్ ఆత్మ మీరు ఎలా టచ్ చేయి? మీరే ఆత్మ కదా, నేను మీరు వేరు లేదు కదా ఆత్మగా. ఆ విధంగా 2 బుడగలు కొట్టుకుంటానే అంట. ఎందుకు? నువ్వు గొప్ప నేను గొప్ప, నువ్వు గొప్ప నేను గొప్ప అని. రెండింటిలో ఉన్నది నీరేగా. అది తెలుసుకోవడమే జ్ఞానం. కాబట్టి ఇది 2వ స్టెప్ అన్నమాట. మరి 3వ పాదం ఏంటి స్వామీజీ? మాకు చాలా గాబరగా ఉంది, చెప్పండి. 3 అడుగు కూడా వేసేస్తాం ఇప్పుడే అంటే, భగవాన్ శ్రీకృష్ణ ఏం చెప్తున్నారంటే, నిజానికి ఏంటి? శరీరం లోపల ఆత్మ ఉండడం కాదు, ఆత్మ లోపల శరీరములు ఉన్నాయంటున్నారు కదా. ఈ 2 వేరుగా లేవు అంటున్నాడు మళ్ళీ. 3వ స్టెప్ అంటే ఏంటి? సాక్షిగా నేను చూస్తున్నటువంటి ఈ ప్రపంచము నాకంటే భిన్నంగా ఎక్కడున్నది? అది 3వ స్టెప్ అన్నమాట. అంటే 3వ స్టెప్ మీరు ఎవరైతే జీర్ణించుకోగలుగుతారో మీరు ఆ యొక్క శ్రీకృష్ణ యొక్క కృపకి పాత్రులైనట్టు లెక్క.
మీకు నువ్వు చిన్న దృష్టాంతం చెప్తాను, ఉదాహరణ. మన స్వప్నమే తీసుకోండి, మీకు స్పష్టత ఉన్నది. స్వప్నంలో మనకి భిన్నంగా బయట ప్రపంచం చూస్తున్నామా లేదా? బ్రహ్మాండ చూస్తున్నాను స్వామీజీ, స్వప్నంలో అన్నీ ఉన్నాయి ఇప్పుడులాగే. అది నిజంగా ఉన్నదా చెప్పండి. లేదు. మరి నా స్వప్నంలో నా వెనక పులి వెంట పడుతుంటే భయం ఆందోళనతో చెమటలు పట్టి గుండె ఆగిపోయినంత ప్రమాదం అయిందా లేదా నాకు స్వప్నంలో? మరి అలాంటి టైంలో నేను కూడా స్వప్నంలో వచ్చి, ఏ అమ్మా ఎందుకలా భయపడుతున్నావు, అది స్వప్నం పులి, నీవే సృష్టించావు అని అన్నాను అనుకోండి, నన్ను పక్కకు నెట్టి మీ పరుగులు తీస్తారు. ఎందుకు? నేను చెప్పే మాటలు స్వప్నంలో ఉన్నంత వరకు మీరు విశ్వసించరు. మరి నీలోనే కళ ఎప్పుడు స్వప్నంలో ఏమవుతుంది? ఎప్పుడైతే బయటికి మీరు లేస్తారో అప్పుడు నమ్ముతారు. ఓ, ఆ స్వామీజీ కళలో చెప్పాడు, ఈ పులి నిజం కాదు, నేనే సృష్టించాను, దానికి భయపడి పరుగులు తీశాను అని ఎప్పుడు మీకు తెలుస్తుంది? నిద్ర నుంచి బయటకు వచ్చాక. నిద్రలో తెలియదమ్మా. అందువలన ఈ ప్రపంచం కూడా ఒక దీర్ఘ స్వప్నం లాంటిది అంటున్నారు భగవాన్. స్వప్నం ఏమిటి? ఈ జగత్ ఏంటి? ప్రపంచము దీర్ఘ స్వప్నం లాంటిదే. దాని నుండి మేలుకో అంటున్నారు ఉపనిషత్తు, బ్రహ్మ విద్య, కృష్ణ పరమాత్మ. మనము ఏదో రాత్రి పడుకొని లేవడం కాదు, దాని నుండి మేల్కోవాలి. మనం ఏం చేస్తున్నాము? ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత అంటుంది ఉపనిషత్తు. శృతి మాత 1,00,000 రెట్లు మన తల్లి కంటే కరుణామయి, ప్రేమమయి అంట. ఏముంటుంది శృతి అంటే? వేదము, బ్రహ్మ విద్య, ఉపనిషత్తు ఏమంటుంది? ఉత్తిష్ట, గెటప్. పోనీ ఉత్తిష్టను ఆగిందా? జాగ్రత్త, కళ్ళు తెరువు. ఎందుకని కొంతమంది లేస్తారు, బెడ్ మీద నుంచి లేచి అలా కళ్ళు మూసుకొని అలా వెళ్ళిపోతారు కిచెన్లోకో లేకపోతే వాష్రూమ్లోకో. వాళ్ళకి అలవాటు, కళ్ళు తెరవరు. అందుకు ఉపనిషత్తుకు డౌట్ వచ్చింది. ఉత్తిష్ట అన్నాను కానీ వీళ్ళు లేచి కళ్ళు మూసుకునే ఉండొచ్చుగా. అందుకేమన్నది మళ్ళీ ఉపనిషత్తు? జాగ్రత్త అంటే కళ్ళు తెరువు. కళ్ళు తెరిచి అక్కడ ఉండాలా? కాదు. ప్రాప్య వరాన్ని భూతత, ఈ స్వరూపతత్వం, నీ ఆత్మతత్వము ఇంతకు ముందే దర్శించి ఉన్నటువంటి ఒక గురువు ద్వారా నువ్వు ఆ ఉపదేశాన్ని పొందు అని చెప్పింది ఉపనిషత్తు. దానిని వివేకానంద స్వామి ప్రపంచవ్యాప్తంగా పాపులర్ చేశారు. దీన్నే ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవర నిబోధత. ఏంటది? అరైజ్, అవేక్, స్టాప్ నాట్ టిల్ రీచ్ ద గోల్ అని చెప్పాడు ఆయన. మనం ఏమనుకుంటాము? అద్భుతం అద్భుతం, స్వామీజీ, వివేకానంద స్వామీజీ అంత చెప్పారు. చివరికి ఆయన ఏమన్నాడు? నేను ఇంతవరకు చెప్పినదంతా కూడా ఉపనిషత్తుల్లో ఒక్క శాతం, అంటే 1% కూడా కాదు అన్నారు ఆయన. చూసారా? అలాంటి ఉపనిషత్తు ప్రాతకాలంలో మీ వద్దకు వస్తుంది భగవద్గీత రూపములు. మరి గురువు ఎవరు? జగద్గురువు అండి. ఇంకా ఆయనకంటే ఉత్తమ గురువు ఇంకెక్కడ ఉంటారు మీరు? కాబట్టి దీన్ని మీరు అర్థం చేసుకుంటే అప్పుడు మీకంటే ప్రపంచం భిన్నంగా లేదని అర్థమైపోయిందని అర్థం. దీన్ని సర్వత్ర ఆత్మ దర్శనము లేదా ఆత్మ ఏకత్వ దర్శనం అంటారు. ముందు ఆభరణముల పేర్లు వేరు, బంగారం వేరు అనుకున్నాం. తరువాత ఏమైంది? ఆభరణములు బంగారం కంటే వేరుగా ఎక్కడున్నాయండి? నీరు కంటే భిన్నంగా కెరటములు, అలలు, బుడగలు ఎక్కడున్నాయి? నీరేగా. అలాగా మీకంటే స్వప్నం భిన్నంగా ఇంకెక్కడుంటుంది? మీకంటే వేరుగా స్వప్నం మీదేగా. యావత్ పంచభూతాత్మైనటువంటి సూర్యచంద్ర నక్షత్రాల సృష్టి, సకల ప్రాణులు కూడా
మీ సృష్టిగా, మీకంటే భిన్నంగా లేదు అంటున్నది ఉపనిషత్తు. మరి దాన్ని ఎలా చూడాలి? సర్వభూతస్తమాత్మానం సర్వభూతాని చాత్మని సంపశ్యన్ బ్రహ్మ పరమం యాతి నాన్యేన హేతునా. వేరే మార్గం లేదంట. సకల ప్రాణులందు కూడా నీవే ఉన్నావు, వాటి యొక్క ప్రాణులు హృదయం యందు ఆత్మగా. అవన్నీ ప్రాణులన్నీ కూడాను నీ హృదయస్థములు ఆత్మస్వరూపాలుగానే ఉన్నాయి. ఈ సత్యం తెలుసుకోవాలంట. అయితే స్వామీజీ ఇది మాకు సాధ్యం అవుతుందా అని డౌట్. మీ అందరికీ సాధ్యం అవుతుంది. ఎందుకంటే మనం ఒక్కొక్కసారి కాశీ ప్రయాణిస్తాం ట్రైన్లో. మధ్యలో ఒక స్టేషన్ వస్తుంది, అక్కడ దిగుతాము. అక్కడ దిగి మనం ఏమైనా తినడానికి పండ్లు, నీరు అన్నీ కొంటుంటాము. కానీ మీ దృష్టి అంతా ట్రైన్ మీదే. ఎందుకు? మీరు కాశీ వెళ్ళాలనుకున్నారు, సిర్పూర్ కాగజ్పూర్ నగరంలో ఎక్కడ దిగారు. మీరు వెళ్ళాల్సింది సిర్పూర్ కాదు కదా. ట్రైన్ మీదే దృష్టి ఉంటుంది, వ్యవహారం చేస్తుంటారు. చూసారా? ఈ దృష్టి కలిగి ఉండడాన్నే బ్రహ్మకర్మ సమాధి అంటారు, బ్రహ్మనిష్ట అంటారు. ఏంటి? మీరు ఎప్పటికీ కాశీ వెళ్ళాలనే దృష్టి మీలో బలంగా ఉన్నది. మీరు ఏ స్టేషన్లో మధ్యలో దిగుతున్నా మళ్ళీ తక్కువ 5 నిమిషాలే ఉంటుంది ఇక్కడ అని మీరు ఆ వ్యవహారాలన్నీ చేస్తున్నప్పటికీ మీ దృష్టి అంతా కాశీ వెళ్ళి ఆ ప్రయాణం మీదే, బండి మీదే ఉంటుంది, ఎక్కడ బండి కదిలిపోద్దా అని. అదేవిధంగా మన వ్యవహార కర్తవ్య కర్మలన్నీ చేస్తున్నప్పటికీ ఆ ఆధారంగా ఏమీ చేయనటువంటి ఆత్మను నేను అని భావన కలిగి ఉంటే దానినే బ్రహ్మనిష్ట, ఆత్మనిష్ట, బ్రహ్మకర్మ సమాధి అంటారు అన్నమాట. ఈ బ్రహ్మకర్మ సమాధి కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? బ్రహ్మార్పణం అంటే, ఇక్కడ అర్పణం అంటే మనం వేసే ఆహుతులు వేస్తుంటాం కదా. నిన్న వేసాం, మనం యజ్ఞం చేసాం అక్కడ. కార్తీక వనభోజనంలో అద్భుతమైనటువంటి యజ్ఞం జరిగింది అక్కడ. అయితే ఆ ఆహుతులు వేయడానికి పెద్ద పొడవాటి గరిట్లు మనం వాడాం అక్కడ. వాటిని సృక్కు అంటారు. అంటే అదే అర్పణాలు, అంటే బ్రహ్మార్పణం. దాన్ని కూడా బ్రహ్మగా దర్శించమంటున్నారు. మరి బ్రహ్మగా దర్శిస్తున్నప్పుడు దాంట్లో మనము ఆ యొక్క సుక్కులు అంటే గరిటెలతో ఏమేస్తాము? నెయ్యి, అనేక పదార్థాలు వేసాం కదా. వాటిని బ్రహ్మ హవిహి అంటే ఆ హవిస్సును కూడా బ్రహ్మంగా దర్శించాలి. మరి అవన్నీ దేంట్లో వేస్తున్నాము? అగ్నౌ అంటే అగ్నిలో. బ్రహ్మాగ్నౌ అంటే ఆ అగ్ని కూడా, అగ్నికుండం కూడాను బ్రహ్మంగా దర్శించాలి. బ్రహ్మనాహుతం అంటే ఆ యజ్ఞం చేయించే వ్యక్తి కూడా బ్రహ్మమే. మీరందరూ బ్రహ్మస్వరూపమే అని అర్థం అక్కడ. బ్రహ్మైవతేన గంతవ్యం అంటే యజ్ఞం చేసే యజమానికి పుణ్యం ఏంటి? యజ్ఞాలకి పుణ్యం వలన స్వర్గలోకం అని చెప్తారు కదా. మరి ఆత్మ కంటే స్వర్గం ఇంకెక్కడ ఉందండి? మన తలకాయి. ఆత్మ కంటే స్వర్గాలు ఏం లేవు. ఆత్మలోనే స్వర్గము, నరకాలు ఉన్నాయి. బ్రహ్మలోకము, విష్ణులోకము, రుద్రలోకము, వైకుంఠము, కైలాసము, భూలోకము, గోలోకము, పరంధాము అన్నీ కూడా ఆత్మలోనే ఉన్నాయి. కాబట్టి మీరు పొందే ఫలం కూడా బ్రహ్మమని మీరు దర్శించాలి. మరి వాళ్ళని ఏమంటారు? భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారంటే బ్రహ్మకర్మ సమాధి అని చెప్పారు. అందువలన బ్రహ్మైవేదం అమృతం పురస్తాత్ అంటే ముందు చూసిన బ్రహ్మే, వెనక చూసిన బ్రహ్మే, చైల్డ్లు చూసిన బ్రహ్మే, దిక్కులు చూసిన బ్రహ్మే. సర్వం బ్రహ్మమయం జగత్. రే రే సర్వం బ్రహ్మమయం జగత్ అంటారన్నమాట. అందువలన దీన్ని తెలుసుకుంటే అద్భుతమైనటువంటి నిరంతరము బ్రహ్మనిష్ఠలో ఉంటారు. అయితే ఇప్పుడు 25వ శ్లోకము నుండి
34వ శ్లోకం వరకు మీరు గుర్తుపెట్టుకోవాలి. 25వ శ్లోకం నుండి 34వ శ్లోకం వరకు మనం ఇప్పుడు తెలుసుకున్నటువంటి జ్ఞానానికి స్తుతిస్తున్నాం అనమాట. గొప్పతనం వావా వావా అంటారు మన వాళ్ళు బయట. మేమేమంటాము? సాధు 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 సాధు, శుభం శుభం, మంగళం మంగళం అంటాం. కాబట్టి ఈ జ్ఞానాన్ని మనము స్తుతించడానికి ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. అయితే వీటిని సాధన, జ్ఞాన సాధన, ఆ తత్వాన్ని పొందడానికి మనము సాధనలుగా చెయ్యాలి. వాటి యొక్క రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. ఏంటా సాధనలు, ఏంటా స్తుతి ఇప్పుడు చూడాలి మనం. దైవమేవాపరే యజ్ఞం, దైవమేవాపరే యజ్ఞం, దైవమేవాపరే యజ్ఞం, యోగినః పర్యుపాసతే, యోగినః పర్యుపాసతే, యోగినః పర్యుపాసతే, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం, యజ్ఞేనైవోపజుహ్వతి, 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 దైవమేవాపరే యజ్ఞం, యోగినః పర్యుపాసతే, దైవమేవాపరే యజ్ఞం, యోగినః పర్యుపాసతే, దైవమేవాపరే యజ్ఞం, యోగినః పర్యుపాసతే, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం, యజ్ఞేనైవోపజుహ్వతి, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం, యజ్ఞేనైవోపజుహ్వతి, బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం, యజ్ఞేనైవోపజుహ్వతి. ఉత్తమం. ఇప్పుడు ఏమంటున్నారంటే భగవాన్ శ్రీకృష్ణ, మనము మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ఆత్మస్వరూప దర్శనం పొందాలంటే అది ఊరికే మనకి అబిట్స్ కోటి మార్కెట్లో ఏమైనా దొరుకుతుందా? దొరకదు. కాబట్టి దీనికి అద్భుతమైనటువంటి సాధన చెయ్యాలి. ఎటువంటి సాధన? మనము యాదగిరి గుట్టలకి పైనుంచి కిందకి పొర్లు దండాలా? అది కాదు, ఆ సాధన కాదు అంటున్నారు ఇక్కడ. మరి ఏ సాధన స్వామీజీ? జ్ఞాన సాధన అంటున్నారు. జ్ఞాన సాధన ఎందుకు? ఎందుకంటే మనకు అజ్ఞానం అనే అంధకారం పోగొట్టేది ప్రకాశం అనే జ్ఞానమే. కాబట్టి జ్ఞానమే మీకు మోక్షాన్ని ఇస్తుంది. అక్కడ సాయంత్రం సంధ్యా సమయములో సరిగ్గా వెలుతురు లేదు, అలాగని కటికి చీకటి కాదు. నడుస్తూ వెళ్తున్నారు మాట్లాడుకొని, ఎంత అద్భుతంగా అయింది కదా వనభోజనము అని మన వాళ్ళు వెళ్తున్నారు ఆ సైడ్, ఆ గుట్టల నుండి, ఆ యొక్క మొక్కల సైడ్ నుండి. ఒక్కసారి ఒక రమాదేవి గారు చూశారు. హే లక్ష్మి చూడు, పాము 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 అని ఆవిడ పాపము భయానికి వెళ్ళి చెట్టుకు గుద్దేశారు, వెళ్ళి వెనక్కి వెళ్ళి పరిగెత్తుతూ. ఎందుకు? పాము చూశారు ఆవిడ. కానీ అదే రమాదేవి గారు అసలు నిజంగా ఇక్కడ పాము ఉందా లేదా మరొకసారి చూద్దామా అని వివేకముతో ఒక టార్చ్ లైట్ వేశారనుకోండి, ఆ పాము లేదు, అక్కడ ఉన్నది కేవలము ఒక తాడు ముక్క, ఇలా వంకలు తిరిగి ఉన్నది తాడు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు పాము చూశారు మొదట, వెంటనే కూర్చొని ఇక మంత్రం చేసి పారాయణం చేసి మొత్తం యజ్ఞం చేసి యాగాలు చేసి ఎన్ని చేసినా
మీ భయం పోతుందా? అక్కడ కావాల్సింది ఏంటి? వెలుతురు, అంతే. బస్ ఆ జ్ఞానం అదనమాట. ఇక్కడ కూడా జ్ఞాన సాధనలు చెయ్యాలి. అయితే జ్ఞాన సాధనలు చేసేటప్పుడు మన ధర్మం, సనాతన ధర్మములు అనేక సాధనలు ఉన్నాయి. మీరు చెప్తారు, మీరు వినుంటారు. అన్ని సాధనలు మంచివే, నేను కాదనట్లేదు. నామజపము, ధ్యానము, యోగాసనాలు, ప్రాణాయామాలు, తీర్థయాత్రలు, దాన ధర్మములు అన్నీ కూడా ఉన్నప్పటికీ వాటన్నింటిలో ఒక 12 సాధనల్ని భగవాన్ శ్రీకృష్ణ సర్టిఫికేట్ ఇస్తున్నారు వాటికి. అంటే ఈ 12 అనేది మీ ఆత్మ దర్శనానికి ఉపయోగపడతాయి, ఈ 12 సాధనలు. మరి 12 సాధనలన్నిటినీ కలిపి యజ్ఞము అన్నారనమాట దీనికి భగవాన్. ఎందుకు యజ్ఞం అన్నారంటే వీటన్నింటికి ఆధారము ఈశ్వర. మనము ప్రార్థన చేస్తున్నాము, మరి ప్రార్థన ద్వారా, యజ్ఞం ద్వారా వచ్చిన ఫలం ఏంటి? మనకు అంతఃకరణ శుద్ధి, హృదయ పవిత్రత, అంటే ఆత్మజ్ఞానానికి యోగ్యత సంపాదిస్తున్నాము. 3 ఉన్నాయి చూసారా? ఈశ్వర ఆరాధన, ఈశ్వర ప్రార్థనా స్తుతి, దానికి వచ్చినటువంటి రిజల్ట్. ఈ 3 ఉన్నప్పుడు మీరు చేసే ప్రతి ఒక్కటి యజ్ఞం అనబడుతుంది. మన వాళ్ళు యజ్ఞం అంటే ప్రతి ఒక్కరికి అక్కడ అగ్నికుండం ఉన్నదా లేదా, హోమగుండం ఉన్నదా లేదా, అందులోట ఋత్వికులందరూ చాంటింగ్ ఆ మంత్రాలు ఉచ్చారణ చేస్తున్నారా లేదా, మనం స్వాహ స్వాహ వేస్తున్నామా లేదా, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం నమమ, ఆగ్నయే స్వాహ ఆగ్నయే ఇదం నమమ. ఇవి మనకి వినిపిస్తే తప్ప మనకి అసలు యజ్ఞం అవుతుందని మనకు తెలియదు. భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే యావత్ సృష్టి అంతా కూడాను ప్రతి క్షణము యజ్ఞంగా దర్శించవచ్చునని చెప్తున్నారు ఆయన. అందుకే మనం ఏదైనా సరే, ఎక్కడైనా సరే ఒక అభిషేకము, ఎక్కడైనా అర్చన చేసేటప్పుడు మనం ఏమంటాము? మమోపాత సమస్త దురితక్షయ శ్రీ పరమేశ్వర ప్రీత్యార్థం అహం జపే కరిష్యామ. ఇవన్నీ అంటుంటే ఎందుకు? అన్నిటి వలన లాస్ట్ ఫలితం ఏంటంటే నాకు సకల పాపములు దుఃఖములన్నీ మటుమాయమవునుగాక. అదే మనం కోరుకుందాం లాస్ట్కి. సో అందువలన మనకు చిత్తశుద్ధి కలగాలి. అలాంటప్పుడు యజ్ఞం అంటే అగ్ని ఆహుతులు ఒక్కటే ఉండాలని రూల్ లేదు కదా. అలాంటప్పుడు చెప్పండి, ఆఖరికి మన ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు కూడా యజ్ఞం అవుతుంది. ఎందుకు? మీరు ఇల్లుని దేవాలయంగా భావించినప్పుడు అవుతుంది. అబ్బా, ఇల్లు మొత్తం అంతా అపరిశుభ్రంగా ఉండి మీరు ఎక్కడో దేవాలయానికి వెళ్ళి సేవలు చేస్తాం. సేవలు ఎక్కడ? కాశీలోను, తిరుపతి, రామేశ్వరంలో, అక్కడ సేవకి వెళ్ళిపోతారు అమ్మగారులు. ఇంటి దగ్గర ఏం చెయ్యరు. ఆ ఇల్లు ఏముందిలేండి, ఇల్లు ఎలా ఉంటే దేవుడి దేవాలయానికి ఎక్కడో ట్రైన్లో పాపము అష్ట కష్టాలు పడి అమ్మలక్కలు బస్సుల మీద వెళ్ళి అక్కడ ఆవు పేడతో మొత్తం అలికేస్తే ముగ్గులేసేస్తారు. అక్కడెక్కడో ఒక బంజరు భూమిలో ఉన్నటువంటి కొత్త సంస్థలు పెడుతుంటారు. అక్కడికి వెళ్ళి పాపము నడుము పడిపోయినట్టు అమ్మలక్కలందరూ పనిచేసేస్తారు సేవ. ఏమంటున్న భగవాన్ శ్రీకృష్ణ అంటే మీ ఇంటి దగ్గర మీరు జాడు చేస్తే దాని ఇల్లును కూడా దేవాలయంగా భావించండి. మీ ఇంటిని కూడా పరిశుభ్రం చేస్తున్నప్పుడు యజ్ఞం అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. అందువలన మనలో ఉన్నటువంటి దృష్టికోణం, ఆ దృక్పథం కావాలి. అందుకే మనకి భోజనం చేస్తున్నప్పుడు కూడా భగవాన్ ఏమంటున్నాడంటే ప్రాణాగ్నిహోత్రము అంటున్నారు. ఎందుకు? మన నాభి దగ్గర జఠరాగ్ని వైశ్వానర అగ్నిగా ఉన్నది. అంటే మనం ఏం తింటున్నా ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, సమానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ అనొచ్చు. అనకు అంటే ఏంటి? వాస్తవానికి మీరందరూ కూడా నిత్య ప్రాణాగ్నిహోత్రులే. మీ పిల్లలు పేరు పెట్టుకోండి, ప్రాణాగ్నిహోత్రి అని. అంటే మనందరము కూడా ఆ దృష్టి లేకుండా తినేస్తున్నాం కదా. మనం ఏదో 2-3 రోజులకి ఆహారం తినకంటే ఎవరైతే ఉంటారో దొరికినప్పుడు ఒకటే బ్యాటింగ్, తిండి. ఆ విధంగా గాబరా తప్ప
నేను తింటున్నది ప్రాణాగ్నిహోత్రుడు, లోపల పరమాత్మ వైశ్వనరుడిగా ఉన్నారు, అతనికి ఆహుతులు ఇస్తున్నాను. ఇది 15 అధ్యాయంలో చెప్తారు భగవాన్. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. మీరు ఒక్కసారి వండి తింటున్నారు, కానీ లోపల ఏ పదార్థాలు ఎలా జీర్ణం అవ్వాలి అన్నీ ఒకటి కాదు కదా. ఆ సమస్య అంతా ఆయనది. అన్ని విడదీసి అమ్మయ్య ఇవి స్థూల పదార్థములు, ఇవి ద్రవ పదార్థములు, అనేక రకములు, 4 రకములు, భక్ష్యం భోజ్యం లేహ్యం, అనేక రకాలు. కాబట్టి మన భోజనము కూడా, నిన్న అదే చెప్పాను మీకు, మీరు ఆకలిగా ఉండేటప్పుడు ఉపవాస వ్రతము, భోజనం చేస్తున్నప్పుడు నైవేద్యంగా ఈశ్వరునికే ఇస్తున్నారు మీరు లోపల. అంత భక్తిమయం జగత్. ఇలా చేస్తుంటే దానిని జ్ఞానయజ్ఞము అంటారు. ఈ జ్ఞానయజ్ఞము భగవాన్ శ్రీకృష్ణ భగవద్గీతలో చెప్పినప్పటికీ బయట పాపులర్ ఎప్పుడయింది? మన యొక్క స్వామీజీ ఉన్నారు, పూజ్య స్వామి చిన్మయానంద సరస్వతి, వారు జ్ఞానయజ్ఞాలని పెట్టారు. భగవద్గీత జ్ఞానయజ్ఞాలు. అందరూ వచ్చి వెతికేవాళ్ళట, ఎక్కడ అగ్నిగుండం ఉన్నది, ఎక్కడ యజ్ఞం జరుగుతుంది, ఎక్కడ యజ్ఞం జరుగుతుంది. ఇది జ్ఞానయజ్ఞం అని ఆయన ద్వారా చాలా బాగా పాపులర్ అయింది. అయితే ఇప్పుడు మీ అందరికీ ఒకటి చెప్పాలి. ఏంటి? మనం ఎన్ని సాధనలు చేసినా, మనం ఎన్ని శిరసాసనలు వేసి పిల్లి మొగ్గలేసి తపస్సులు చేసినా, జ్ఞానయజ్ఞానికి రాకుండా ఉంటే మీకు మోక్షం లేదని చెప్పేశారు ఇక్కడ. ఎందుకంటే మనము ఒక చీకటి గదిలో ఉన్నాం అనుకోండి. చీకటి గదిలో ఉంటే ఒక అమ్మగారు ఏం చేశారంటే ఒక కొవ్వొత్తి తీసుకొచ్చారు, ఒక అగ్గిపెట్టి తీసుకొచ్చారు, ఆ రూమ్లో పెట్టారు. ఏంటి వెలుతురు రావట్లేదు అంటున్నారు ఆవిడ. కానీ క్యాండిల్ ఉన్నది, అగ్గిపెట్టి అన్నీ ఉన్నాయి, కానీ వెలుతురు రావట్లేదు. ఎందుకు? ఆ అగ్గిపెట్టి ద్వారా ముట్టించడం మర్చిపోయారు అంతే. కేవలం ముట్టించలేదు, 2 పెట్టుకున్నారు పక్కన. అలాగా మీరు చేసినటువంటి సాధనలన్నీ కూడా అగ్గిపెట్టి, క్యాండిల్, కొవ్వొత్తి, నూనె అన్ని తెచ్చుకొని పెట్టుకున్నట్టే. ఎప్పుడు మరి అది మీకు ప్రయోజనం వస్తుంది? ఒక్కసారి అగ్గిపుల్లలో గీసి ఇలా ముట్టిస్తే అప్పుడు ప్రకాశం. ఈ ఆత్మ జ్ఞాన సాధన కూడా అంతే. కాబట్టి మీరందరూ తక్కిన సాధనలన్నీ అవసరమే, కానీ ఈ జ్ఞాన సాధనం అనేది సాక్షాత్ కారణం ఈ మోక్షానికి. అందుకే ఇంతకుముందు మీకు చెప్పాను స్టార్టింగ్లోనే, ఈ జ్ఞానయోగానికి రాకుండా మీరు చేసే కర్మయోగ సాధన తపస్సులన్నీ అసంపూర్ణం, నాట్ పూర్తి కాదు. అసంపూర్ణం అంటే పూర్తి కాదు అని అర్థం. మరి కర్మయోగం లేకుండా భక్తి ఏంటండి? మీరు భక్తి, ఉపాసనలు, కర్మయోగులు, జ్ఞానం గొప్పది అంటారు కొంతమంది. మిడిమిడి జ్ఞానం అనమాట వాళ్ళది. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారు? భక్తి కర్మయోగము లేనిది జ్ఞానయోగం అసాధ్యం, ఇంపాసిబుల్ అంటబ్బా. ఎంత చెప్పారు, స్పష్టత ఇక్కడ ఇచ్చారు మనకి. చాలా మంది మాటలు మీరు మోసపోకండి. ఏంటంటే ఎప్పుడు మీరు కర్మలు, భక్తి అంటారు, భజనలు, ఇవి తప్ప ఏం లేదా అంటారు కొంతమంది. సపోజ్కి అంటే వాళ్ళ నిష్ఠలో ఉండొచ్చు, వాళ్ళ పెద్దవాళ్ళు మహాత్ముల గురించి మనం తీసుకురావద్దు ఇక్కడికి. వీళ్ళు మధ్యలోనే చెప్తుంటారు మనకి, బస్ స్టాండ్లో చెప్తుంటారు వేదాంత. వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏమంటారంటే మీరు ఇంకెక్కడే ఉన్నారా, వాళ్ళు ఎక్కడో పైన ఉన్నట్టు. వాళ్ళేమో మెట్రో స్టేషన్లో ఉంటారు, పైన ఉంటారు మెట్రో. కాబట్టి మనం ఏమో కిందంతా ఈ మెట్రోకి రోడ్డుకి అనుకుంటారు వాళ్ళు. కాబట్టి ఈ కర్మయోగము, ఈ భక్తి జ్ఞానయోగం పొందకుండా ఉండిపోయింది అనుకోండి, అది అసంపూర్ణము. మరి భక్తి కర్మయోగము లేకుండా జ్ఞానం అనేది అసాధ్యం. ఇది రాసుకోవాలి మీరు. కావాలంటే పేపర్ల మీద బాగా రాసుకొని మీ ఇంటి గోడలకు అంటించుకోవాలి. లేచినట్టు వెంటనే చూడాలి. ఏంటని చూడాలి? జ్ఞానయోగము లేనిదే కర్మయోగము, భక్తి అసంపూర్ణము. మరి భక్తి కర్మయోగము లేనిది జ్ఞానయోగము అసాధ్యం, అసంభవం అని తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి? జ్ఞాన సాధన చేయాలి. ఇంకేం చేయాలి? జ్ఞాన సాధనలో దిగుతున్నాం అనమాట. మొట్టమొదటి జ్ఞాన సాధన ఏం చెప్తారు భగవాన్ శ్రీకృష్ణ? 12 చెప్పారు.
అందులో మొట్టమొదటి జ్ఞాన సాధన ఏంటంటే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజూహతి. దీన్ని జ్ఞానయజ్ఞం అంటారు. జ్ఞానయజ్ఞం ఎందుకన్నారు స్వామీజీ? మామూలుగా యజ్ఞం చేసేటప్పుడు ఆవుతులు వేస్తాం కదా మనము. కానీ మరి ఇక్కడ జ్ఞాన యజ్ఞంకి అగ్నికొండ ఏది, దాంట్లో వేసే అవిస్సులేవి అని మీ అందరికి డౌట్. అంటే శ్రీకృష్ణుడు ఆయన ఊరికి చెప్తాడా? ఆయన ముందే ప్రిపేర్ అయి ఉన్నాడు ఏదో చెప్పడానికి. ఏంటది అంటే, ఇక్కడ అండపిండ బ్రహ్మాండమంతా వ్యాపించి అణువు వ్యాపించి విస్తరించి ప్రతి ప్రాణిలోనూ పరమాత్మగా అంతర్యామిగా ఉన్నటువంటి ఆ పరమాత్మ అనేది ఇక్కడ అగ్నికుండము. అగ్నికుండం ఏంటి? ఆ పరమాత్మ. మరి దాంట్లోకి అవి చెయ్యాలి కదా, ఎక్కడ తెస్తాము? నేను కర్తను, నేనే చేస్తున్నాను, అహంకారపూరితమైనటువంటి ఈ పరిచ్ఛిన్నమైనటువంటి నేను ఒక మనిషిని, వ్యక్తిని అనే భావన ఉన్నది చూడండి, దాన్ని అహంకారము. పరిచ్ఛిన్నమైనటువంటి అల్పమైనటువంటి అహంకారం ఏదైతే ఉందో, ఈ అహంకారాన్ని తీసుకుని వెళ్ళి పరమాత్మ అనే అగ్నిహోత్రములు స్వాహ, పరమాత్మనే అహం రూపే ద్రవ్యాన్ని సకల పదార్థాన్ని స్వాహ అనాలన్నమాట. అంటే ఏంటి? పరమాత్మ అనే అగ్ని జ్వాలల్లో అహంకారం అనే అవిస్సును వేయడం అనమాట. అందువలన ఇది ఎలా జరుగుతుంది? గీత అధ్యయనము రోజు మీరు చేస్తున్నారు కదా ఈ జ్ఞాన యజ్ఞము. దీని ద్వారా మనకి జీవాత్మ పరమాత్మల యొక్క ఐక్యం మనకు అర్థమవుతుంది కదా. అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఉదాహరణకి ఒక కెరటం తీసుకుందాం. ఒక కెరటము తను ఒక చిన్న కెరటమును అనుకుంటే అది పరిచ్ఛిన్నమైనది, పుడుతుంది, చనిపోతుంది. కానీ ఒక గురువు అనే వాళ్ళు వచ్చారు. ఏ కెరటమా, నువ్వు కెరటము కాదు. మరి నేనేంటి స్వామీజీ? నువ్వు సముద్రంలో ఉన్నది నీరే, నీ స్వరూపము అని చెప్పారనుకోండి. అప్పుడు ఓహో, నేను చిన్న కెరటం కాదన్నమాట. అంటే నేను సముద్రానికి ఆధారంగా ఉన్న నీరు. అబ్బా, అహం బ్రహ్మాస్మి అని భావన కలుగుతుంది కెరటానికి. అంటే ఏంటి? అహం సముద్ర స్వరూపంగా ఉన్న నీరును నేనే అని కెరటం అనే భావన పోయింది సంసారం. ఇప్పుడు సముద్రానికి ఆధారంగా ఉన్న నీరుగా మారింది. దీన్నే మనము రెండో అధ్యాయంలో ఏం చెప్పాము? నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే అన్యమానే శరీరే. ఈ విధంగా ఈ జ్ఞాన యజ్ఞము, ఆత్మయజ్ఞము, ఈ జ్ఞాన యజ్ఞం అనేది మొట్టమొదటి సాధన. అయితే అలాగే మనం ఏం చెయ్యాలి? యజ్ఞం జుహ్వతి. ఇక్కడ అహంకారం అనేది ఒక హవిస్సు, ద్రవ్య పదార్థములు. ఈ అహంకారం అనే జీవాత్మని ఆహుతులు ఎక్కడ వేయాలి? బ్రహ్మాగ్నౌ అంటే పరమాత్మ అంతర్యామిగా ఉన్న పరమాత్మలో వెయ్యాలి. అంటే అహంకారపూరితుగా ఉన్నటువంటి జీవాత్మను సర్వంగా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మలో వెయ్యాలి యజ్ఞం కుండముగా. దీన్ని భావిస్తే దీన్ని జ్ఞాన యజ్ఞము అంటారు. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి. జ్ఞాన యజ్ఞం అంటే మీ అహంకారంతో కూడిన అజ్ఞానము, అసూయ, జలసి, రాగద్వేషాలు ఏవైతే చుట్టుముట్టు ఉన్నాయో మన వ్యక్తిత్వానికి అహంకారంగా, దానిని పూర్తిగా వదులుకుంటే పరమాత్మలో మీరు కలిసిపోతారు. నేను గొప్ప నదిని, నేను గంగా నదిని, నేను గోదావరి చిన్నది, గంగా గొప్పది, ఇవన్నీ నదులుగా ఉన్నప్పుడే ఉంటాయి. సముద్రం కలిసినప్పుడు నా గోదావరి లేదు, నా గంగా లేదు. ఏమైంది? సముద్రంగా మారిపోయాయి. సో ఈ విధంగా మీరు ఎప్పుడైతే ఇలా పరమాత్మ స్వరూపంలో లయమైపోతారో, మీకు ఇంతకుముందు చెప్పాను. ఇంతకుముందు ఒక ఉప్పు బొమ్మ సముద్రంలోకి వెళ్ళి ఎలాగ కలిసిపోతుందో అలా కలిసిపోవాలన్నమాట. అందుకే
మనకి శ్రీమద్ భాగవతంలో ఏం చెప్తారు? శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం శక్యమాత్మ నివేదనం అన్నారు. అంటే ఏంటి? ఇక్కడ నవ విధములంటే 9 రకములైనటువంటి సాధనలతో కూడుకున్న భక్తి అని అర్థం. అది అందువలన మొట్టమొదటి మీరు చూడండి, శ్రవణం. నేను గీతా క్లాస్ వింటున్నాను చూసారా? నేను గీతా క్లాస్ వింటున్నాను ప్రాతకాలంలో. మీరందరూ కూడా వ్యవహారంలో ఉన్న నలిగిపోతున్నారు. అక్కడ కూడా ఉండొచ్చు. అలాగే కీర్తనం, నేను చాలా బాగా పాడుతాను తెలుసా, నేను గాన గంధర్వులండి. మా తాతలు, మా తండ్రులు, మా అమ్మ, మా అక్క చెల్లెలు అందరూ కూడాను గాన గంధర్వులు అందరూ అని ఈ గానము కీర్తనలు చేస్తాననే ఒక అహంకారం కూడా ఉండొచ్చు అక్కడ. మరి నిత్య నిరంతరం హరే కృష్ణ హరే కృష్ణ మన వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే అందరు కాదు, కొంతమంది ఉంటారు బ్యాచ్. వాడు నిత్యం చూసిన అలా పటపట చటపట చటపట హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ ఏమంటుండో తెలియదు, పని కూడా సరిగ్గా చేయకపోవచ్చు హరే కృష్ణతో. కాబట్టి ఈ ఆడంబరం కాకుండా అక్కడ కూడాను అహంకారం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాదసేవనం, శుభ్రత, తుడవడం, పూజించడం, అలంకారం చేయడం. ఇక్కడ కూడా చూసారా, నేను ఎంత బాగా బొట్లు పెట్టాను, నేను ఎంత బాగా ముగ్గులేసాను, నేను ఎంత బాగా ఈశ్వరుడికి నేను అలంకారం చేశాను. ఇక్కడ కూడా అహంకారం వచ్చేస్తుంది. అర్చనం, వందనం చూసారా, అక్కడ పొరులు సాష్టాంగ పడిపోయారు చూసారా అక్కడ అని. దాస్యం, సత్యం అంటే వీటి అన్నింటిలో కూడా ఇంకెక్కడో అహంకారం దాగి ఉంటుంది. కానీ లాస్ట్కి ఏం చెప్పారు చూసారా, ఆత్మనివేదనం. మీకు ఎవరికైనా వచ్చి అడిగితే మీరు ఏం చేశారండి ఆత్మనివేదనలో, ఏం చెప్తారండి? చెప్పడానికి ఏముండదు. ఏంటి? సర్వం మీరే పరమాత్మకి అర్పించినట్లు. అందుకే ఒకసారి భోజరాజు మహారాజు సభలో ఒక చిన్న ప్రశ్న వచ్చిందంట. ఏంట ప్రశ్న? ఎవరు మోక్షమునకు పోతారు అడిగారంట. అందరు కవులు, పండితులు, విద్వానులు అందరూ వచ్చారు. ఒకరేమో యజ్ఞయాగాలు చేస్తే పోతారు అన్నారు, ఇంకొకరు తీర్థయాత్రలు చేస్తే పోతారు, ఇంకొకరు వచ్చి అనేక దాన ధర్మములు, అన్నదాన కార్యక్రమాలు చేస్తే పోతారు. అందరూ ఒక్కొక్కటి చెప్తున్నారు, ఒక్కొక్కటి ఒక గొప్పగా. చివరికి కాళిదాస్ దగ్గరికి వచ్చి, మహాకవి కాళిదాస్ గారు మీరు చెప్పండి, ఏంటి అసలు ఇంతకీ ఖచ్చితంగా ఎవరు పోతారు మోక్షమునకు? మహారాజా నేను పోతే పోతాను అన్నాడంట. నేను పోతే పోతాను. వాళ్ళందరికీ కోపం వచ్చేస్తుంది. మేమన్నీ చెప్పిన పక్కన పెట్టి కాళిదాసుకి ఎంత అహంకారము, ఆయన ఒక్కడే పోతాడంట అన్నాడు. అందరూ కూడా అడుగుతున్నారు, ఏంటి నీకు అంత గర్వము, అంత అహంకారము? కాళిదాసు వినయంగా విధేయతతో, మహాప్రభు మన్నించండి, నా ఉద్దేశం అది కాదు, నేనే చేసేస్తున్నాను, నేనే గొప్ప అనే ఒక పరిచ్ఛిన్నమైన అహంకారం పోతే అంత పరమాత్మలో లయమైపోతుంది. అదే ఆత్మ, జీవాత్మ పరమాత్మలో ఆహుతి ఇవ్వడము, దాన్ని జ్ఞానయజ్ఞం అంటారు అని కాళిదాసు ఎంతో వినయ విధేయత చెప్తే అప్పుడు ఆ భోజ మహారాజు ఎంతో సంతోషించారంట. కాబట్టి ఈ విషయాన్నే భగవాన్ శ్రీకృష్ణ 18 అధ్యాయాలు చెప్తారు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. ఈ అహంకారాన్ని వదిలిపెడితే నువ్వు ఆత్మస్థితిలోనే ఉంటావు అర్జున. దానికోసం ధర్మములు, మంచి చెడులు, సుఖ దుఃఖాలు అన్ని కూడా ఆహుతి చేయాల్సి ఉంటుంది అని చెప్పారు. ఇది మొట్టమొదటి సాధన. 12 సాధనలో జ్ఞానయజ్ఞం అనే ఒక సాధన మనం ఇప్పుడు వరకు చూసాం. అయితే మరి 2వ సాధన ఏంటి స్వామీజీ? మీ అందరికీ డౌట్. ఒక సాధన బాగుంది కానీ కష్టం. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడాను మార్కెట్కి వెళ్ళి పెద్ద వస్తువులు, సామాగ్రి కొనేసి మనకి ట్రక్కుల్లో మొత్తం ఇంటికి తీసుకొచ్చి అన్ని చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్. కేవలం స్వామీజీ ఏదో మాటలు చెప్పారు, జ్ఞానం అంటున్నారు, అదేం మనకి దొరకట్లేదు. ఎవరికి చూపెడదామంటే ఇంత జ్ఞానం సంపాదించాము, అదిగో మేము లాకర్లో పెట్టుకుని దాసాం, రండి మా జ్ఞానాన్ని చూడండి అనడానికి మీకు దొరకట్లేదు పాపం. అది అందువల్ల మీకు సాటిస్ఫాక్షన్ తక్కువ. అయితే భగవానికి తెలుసు మీ సంగతి. ఓహో అలాగున్నదా,
ఆగండి, రెండవ సాధన ఉంది. ఏమిటి సాధన స్వామీజీ? ఏమిటి భగవాన్? దైవ యజ్ఞం. రెండో సాధన ఏంటి? దైవ యజ్ఞం. ఇక్కడ దైవ యజ్ఞం అంటే ఏంటి అంటే నిత్యము నిన్న మనం చేసాం కార్తీక వనభోజనములో దైవ యజ్ఞం చేసాం. అక్కడ అంటే అగ్నిహోత్రం, నిత్యం అగ్నిహోత్రములో ఆహుతులు ఇస్తుంటారు, హవిస్సులు ఇస్తుంటారు, అనేక పూర్ణాహుతులతో సమాప్తం అవుతున్నది. అందువలన ఆ ఆహుతులు ఇస్తూ అగ్నయే స్వాహ అగ్నయే ఇదం న మమ, ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదం న మమ. చూసారా, మనం ఎవరికైనా దానం ఇచ్చిన తర్వాత దాని వైపు దృష్టి మనకు ఉండకూడదు. అది చెప్తున్నారు ఇక్కడ. అంటే ఏంటి? అగ్నయే స్వాహ, ఇది అగ్ని దేవుడిది, ఇది అగ్ని కొరకే పెట్టాను, ఇచ్చాను. నా మమ, నాకు సంబంధం లేదు ఇకపైన. నా మమ, నాది కాదు, నాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ ఎవరికి ఈ మంత్రాలు ఎవరు వినరు కదా. వినడానికి వినసంపు ఉన్నాయి అంటాం తప్ప ఈ నమమ ఏంటి, ఆయన ఏం చెప్తున్నాడు. అందుకే మనం ఎప్పుడు శ్రద్ధగా వినమని వాళ్ళు ఏం చేస్తారు కొంతమంది తెలుసా? ఒక్కొక్కసారి పెళ్ళిళ్ళు కూడా శ్రాద్ధ మంత్రాలు వచ్చేస్తాయి వాళ్ళకి. ఎవరు అడిగేవారు లేరు కదా అక్కడ. శ్రాద్ధ మంత్రాలు పెళ్ళిళ్ళు చేస్తుంటారు. ఒక్కొక్కసారి శ్రాద్ధము తర్పణాల్లో పెళ్లి మంత్రాలు చదివేస్తుంటారు కొంతమంది. అది అందరూ కాదు, మిడిమిడి జ్ఞానం. కాబట్టి మీ అందరూ కూడాను ఏది చేసినప్పటికీ చిన్నది పెద్దది కాకుండా శ్రద్ధ వహించినప్పుడు మీరు దాన్ని గుర్తిస్తారు. అవసరమైతే అలాంటి పండితులకి మీరు సరిచేయాలి. అప్పుడు మీ యొక్క విద్వత్వం, నేను ఒక అమ్మగారు చెప్పాను కదా ధర్మవ్యాధుని కథలో, అలాంటి అమ్మగారులా మీరు ఉండాలి సమాజం. కాబట్టి ఇప్పుడు ఈ శ్లోకం ఒకటి అయింది. రెండవ దైవ యజ్ఞం ఏంటంటే, ఒకసారి శ్లోకం చదివి ఆపేస్తున్నాం. శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే శ్రోత్రాదీనేంద్రియాణ్యన్యే శ్రోత్రాదీనేంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహతి సంయమాగ్నిషు జుహ్వతి సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే శబ్దాదీన్ విషయానన్యే శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహతి ఇంద్రియాగ్నిషు జుహ్వతి ఇంద్రియాగ్నిషు జుహ్వతి శ్రోత్రాదీనింద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహతి శ్రోత్రాదీనేంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శ్రోత్రాదీనేంద్రియాణ్యన్యే శ్రోత్రాదీనేంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయాన్యన్యే ఇంద్రియాగ్నిషు జుహతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. అద్భుతం. ఈ యొక్క దైవ యజ్ఞాన్ని రేపు చూద్దాం. అదేవిధంగా మరిన్ని సాధనలు కూడా చూద్దాం. హరి ఓం అత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం స్వామీజీ. హరి ఓం అమ్మ. మహాదేవండి. హరి ఓం స్వామి. హరి ఓం స్వామి. గురుభ్యో నమః. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరి ఓం స్వామీజీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హరి ఓం స్వామీజీ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.